కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో చాలామంది పేర్లు మనం చూస్తాం. లోకంలో చాలామంది పేర్లు చూస్తాం. ఆ పేర్లకు ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది, లేదా ఆ పేరు కలిగిన వ్యక్తికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో కూడా కొంతమంది కొన్ని ప్రత్యేకతలు సంపాదించుకున్నారు. కొంతమంది మంచి పేరు సంపాదించుకున్నారు, మరి కొంతమంది చెడ్డ పేరు సంపాదించుకున్నారు. కొంతమంది బ్రతికి బట్టగట్టారు, మరి కొంతమంది చచ్చి సమాధికి వెళ్ళిపోయారు. ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలుకు రెండవ రాజు అయినటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆయన పరిపాలన ఇంచుమించు 40 సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల రాజరికంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు దావీదు రాజు. ఉద్యోగస్తుడు అంటే వాళ్ళకేంలే అనుకుంటాం, కానీ వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకి ఉంటాయి. రాజు అయినంత మాత్రం సరిపోదు, రాజుకున్న కష్టాలు కూడా ఉంటాయి. ఎవరి తిప్పలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు ఖచ్చితంగా వారికి ఉంటాయి. కాకపోతే మనకు కొంచెం ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి, లేదా ఒకరికి ఎక్కువ ఉంటాయి, లేకపోతే మనకు తక్కువ ఉండొచ్చు, అంతే. అయితే సౌలు అనేటువంటి రాజు చనిపోయిన తర్వాత హెబ్రోన్లో 7 సంవత్సరాల 6 నెలలు రాజుగా ఉన్నటువంటి యూదా రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు యెరూషలేమునకు వచ్చి 33 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాలలో తన కడుపున పుట్టినటువంటి అబ్షాలోము కూడా ఒక కుట్ర చేసి ఆయన తన తండ్రికి బదులుగా రాజు కావాలనుకున్నాడు. వాస్తవంగా రాజు ఎప్పుడవుతారు? తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. అయితే దావీదు భక్తునికి చాలామంది కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నారు ఒకసారి చూద్దాము. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీ రాలగు అహినోయము వలన పుట్టెను. కిలియాబు అను రెండోవాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబిగయీలు వలన పుట్టెను. మూడోవాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెయగు మయాక వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షెపట్య అబిటలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదునకు పుట్టినవారు. అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ ఆల్ 6 మంది ఉన్నారు. అవునా? మనకందరికి ఎక్కువగా తెలిసిన కుమారుడి పేరేంటి? దావీదు కుమారుడు ఎవరై అంటే కళ్ళు మూసుకొని చెప్తారు. ఎవరని చెప్తారు? సొలొమోన్ అని చెప్తారు. సొలొమోన్ ఒక్కడి పేరు ఇక్కడ లేదు కదా. సొలొమోన్ పేరు ఉంది ఇక్కడ, సొలొమోన్ పేరు లేదు. మరి ఇప్పుడు 6 మంది అయ్యారు ఇక్కడ. అందులో పెద్దదాని కుమారుడు అమ్నోను. ఈ 6 మందే గాక మరి బత్షెబా ద్వారా పుట్టినటువంటి కుమారుడు 7వ. ఇంకా మనం గమనిస్తే తన జీవితంలో ఇంకా కొంతమంది పిల్లలు పుట్టారు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకనూ పెక్కు మంది కుమారులు కుమార్తెలు పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలిఫెలేట్ అని వారు. అంటే ఇక్కడ 11 మంది ఉన్నారు, అక్కడ ఒక 6 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది? 11 ఒక 6 17 మంది ఉన్నారు. 17 మంది కుమారులు దావీదు రాజుకు ఉన్నారు. 30 సంవత్సరాల వయసులో రాజు అయినటువంటి దావీదు భక్తునికి ఆయన కాలక్రమేణా భార్యలు గాక ఉపపత్నులతో కలిసి కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 17 మంది పిల్లలు ఉన్నారు. ఈ 17 మందిలో మొదటి వాడైనటువంటి అమ్నోను ఒక రోజున ఒక నాటకం ఆడతాడు. ఏంటి ఆ నాటకం అంటే, దావీదునకు కుమార్తె అయినటువంటి తామారు ఉంటుంది. ఈ అబ్షాలోము యొక్క చెల్లెల పేరే తామారు. ఈ తామారు చాలా చక్కనిది. ఎంత చక్కనిదంటే
అబ్షలోముకు కుమార్తె పుట్టిన తర్వాత అబ్షలోము తన కూతురికి తామారని పేరు పెట్టుకున్నాడు. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, అబ్షలోమునకు 3 కుమారులను తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి, ఆమె బహు సౌందర్యవతి. అంటే దావీదునకు అబ్షలోము పుట్టాడు, తామారు పుట్టారు. తామారు చక్కనిది, సౌందర్యవతి. ఆ తర్వాత అమ్నోను తామారుని ఇష్టపడి తనను పాడు చేసిన కారణాన్ని బట్టి అబ్షలోము ఏం చేశాడంటే, నా చెల్లెల్ని ఇలా చేస్తావా? అన్నదమ్ములు అయినప్పటికీ కూడా నీకైతే ఒక రకం, నాకైతే ఒక రకమా? నా చెల్లెలు నీ చెల్లెలు ఒకటే కదా, మనమందరం ఒక తండ్రి పిల్లలమే కదా, తల్లులు వేరైనప్పటికీ అనే ఆలోచనతో విందునకు పిలిచి, భోజనానికి పిలిచి అమ్నోనును అబ్షలోమే చంపేస్తాడు. చంపేసిన తర్వాత అంతటితో ఆగిపోలేదు, కానీ అబ్షలోము ఒక దురాశ పుట్టింది తనకి. ఎందుకంటే ఆ దురాశ, రాజు మా నాన్న కాబట్టి నెక్స్ట్ రాజుగా నేనే ఉండాలని దురాశ పుట్టింది. ఈ దురాశ పుట్టి తాను ఏం చేశాడో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. ఇది అయిన తర్వాత అబ్షలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమున లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మ మార్గమందు ఒక తట్టున లేచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారు ఎవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనే నేను ఇశ్రాయేలు గోత్రములో ఫలాని దానికి చేరినవాడని వాడు చెప్పగా, అబ్షలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగానే ఉన్నది, గాని దాన్ని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడు లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయ్యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యుద్ధకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారం చేయుటకు ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి తన పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజు నొద్దకు వచ్చిన ఇశ్రాయేలుకందరికీ అబ్షలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలందరినీ తన తట్టు తిప్పుకున్నాడట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్షలోము అమ్నోను చంపిన తర్వాత పారిపోయాడు. పారిపోయి 2 సంవత్సరాలు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు రాజు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన పిలిపిస్తాడు. ఆయన పిలిపించి, అయ్యా నువ్వు అక్కడ ఉండడం ఎందుకు? నీ తండ్రిని విడిచిపెట్టావు, అలాగున నీ రాజ్యాన్ని కూడా విడిచిపెట్టావు, కాబట్టి నీ తండ్రి అయినటువంటి దావీదు దగ్గరికి రండి అని అబ్షలోముకు వర్తమానం పంపుతాడు. సరే అని చెప్పేసి అబ్షలోము 2 సంవత్సరాల తర్వాత యెరూషలేముకు వస్తాడు, రాజదర్శనం చేసుకుంటాడు. ఈలోగా 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మర్చిపోతుంటారు కదా. కాబట్టి నా పెద్ద కుమారుడైన అమ్నోను చంపాడనేటువంటి బాధ ఒకవైపున ఉంది, మరొక వైపున అబ్షలోము ఎక్కడికో వెళ్ళిపోయాడే అనే మనసులో బాధ కూడా ఉంది తనకి. కానీ మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క రాజు దగ్గర ఉన్నటువంటి యోవాబు ఉంటాడు. ఆ యోవాబుతో అంటాడు, నన్ను పిలిపించావు కదా, రాజు దగ్గర నన్ను తీసుకెళ్ళన్నప్పుడు ఆయన అంటాడు, కొంత సమయం ఉందిలే చూద్దాంలే అంటాడు. వెంటనే తను ఏం చేశాడు తెలుసా? అబ్షలోము యోవాబు యొక్క పంట పొలాల దగ్గరికి వెళ్ళి ఆ పంట పొలాలన్నిటిని కూడా తగలబెడతాడు. తగలబెట్టేసరికి యోవాబుకి బాధ కలిగి వెంటనే తను ఏం చేస్తాడంటే, రాజు వద్దకు ఆ సమాచారం చెప్పిన వెంటనే రాజు అబ్షలోమును పిలుస్తాడు. అబ్షలోమును పిలవగానే అబ్షలోము ఏం చేస్తాడు? రాగానే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం, అంతటా యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారం తెలపగా రాజు అబ్షలోమును పిలవనంపించెను. అతడు రాజు వద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షలోమును ముద్దు పెట్టుకొనెను. అంటే ఇప్పుడు అనుకున్నాడు అబ్షలోము, నా తండ్రి అయినటువంటి దావీదు రాజు ఇక నా మీద ఏ పగ లేదు, నా మీద ఏ కోపము లేదు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు, నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని అబ్షలోము ఆలోచన చేసి నెక్స్ట్ ప్లాన్ ఏం చేశాడంటే, ఇక నా తండ్రి తర్వాత నేనే రాజుగా ఉండాలని దావీదు రాజు దగ్గరికి ఎవరైనా వస్తుంటే వాళ్ళని అక్కడే ఆపేసి, మీకు ఎవరు న్యాయం తీరుస్తారు? న్యాయం తీర్చేది నేనే, నా దగ్గర రండి అని ఇశ్రాయేల్ అందరినీ కూడా తన తట్టు తిప్పుకున్నాడు. ఇప్పుడు రాజైనటువంటి దావీదు దగ్గర మంత్రిగా ఒకడు ఉంటాడు, అతని పేరు అహితోపేలు. ఈ అహితోపేలు ఏం చేశాడంటే, ఈ అబ్షలోము చేసిన ఈ కుట్రలో తను కూడా భాగస్థుడైతాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం,
మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరీ ఎక్కువ చేత కుట్ర బహు బలమాయను అని రాయబడింది. అంటే రోజు రోజుకు ఇక దావీదు పట్ల కుట్ర ఎక్కువైపోయింది. ఎవరికి? తన కుమారుడైనటువంటి అబ్షాలోమునకు. ఈలోగా దావీదు దగ్గర మంత్రిగా ఉన్నటువంటి అహితోపేలు ఏం చేస్తున్నాడు? ఈ అబ్షాలోముతో కలిసిపోయాడు. వాస్తవంగా అహితోపేలు ఏం చెప్పాలి? అబ్షాలోం చనిపోయే లోపు ఎవరినొకరు రాజు చేస్తారులే, నీకు కూడా ఏదో ఒక పోస్ట్ ఇస్తాడు తన రాజ్యంలో, తొందరపడొద్దని చెప్పవలసినటువంటి అహితోపేలు దావీదు రాజు యొక్క కుమారుడైన అబ్షాలోముతో వ్యతిరేక దిశలో తనతో కలిసిపోయాడు. అంటే అబ్షాలోము యొక్క కుట్రలో తాను కూడా చేరిపోయాడు. 31 వచనంలో మనం ఆ మాట చూడొచ్చు. 15:31 వచనంలో, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా. అంటే ఇప్పుడు అహితోపేలు రాజైనటువంటి దావీదు దగ్గర ఉండవలసిన మంత్రి కదా. ఎప్పుడైనా సరే రాజ్యములో రాజు ఉన్నాడంటే తప్పకుండా మంత్రి ఉండాల్సిందే. అసలు మంత్రి ఎందుకు ఉంటాడు అని అంటే ఆలోచన చెప్పడానికి ఉంటాడు. ఎవరికి? సైనికులకు కాదు, రాజుకు ఆలోచన చెప్పడానికి, సైనికులకు పని చెప్పడానికి మంత్రి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మంత్రిగా ఉండవలసిన అతను దావీదుకు వ్యతిరేకమైనటువంటి తన కుమారుడైన అబ్షాలోము యొక్క కుట్రలో చేరిపోయి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయనకు లేనిపోని చెడ్డ ఆలోచన చెప్పాడు. ఏంటి ఆలోచనలు చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహితోపేలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. ఎప్పుడైతే అహితోపేలు అబ్షాలోముతో చేరిపోయాడో ఇక దావీదు రాజు ఏం చేశాడో తెలుసా? మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అనుకొని ఆయన ప్రయాణం కట్టాడు. 15వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది, అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. చూసారా? అంటే ఇప్పుడు అబ్షాలోము చంపుతాడనేటువంటి ఆలోచన దావీదు భక్తునికి వచ్చేసింది. కాబట్టి అబ్షాలోము చేతుల మనం తప్పించుకొని వెళ్ళిపోవాలని తన ప్రజలకు చెప్పినప్పుడు తన ప్రజలందరూ కలిసి ఒలీవ కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తలగప్పుకొని, పాదరక్షలు అంటే ఆ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వాళ్ళు ప్రయాణం కొనసాగుతున్నారు. ఒక రాజు రాజభవనంలో ఉండాలి, రాజపట్టణంలో ఉండవలసిన రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అడవుల్లోకి వెళ్ళిపోయాడు. మనసులోకి వెళ్ళిపోయాడు. ఎంతో బాధకరమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనంతటికి కారణం ఎవరు అంటే అబ్షాలోమే తనతో పాటు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అహితోపేలే కారకులు. కాబట్టి ఇలాగ వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అహితోపేలు ఒక ఆలోచన చెప్పాడు. మీ తండ్రికి విరోధంగా ఉన్నట్టుగా ఇశ్రాయేలందరికి అర్థం కావాలంటే నువ్వు ఒక ఆయాసకరమైన పని ఒకటి చేయాలి. ఏంటి ఆ పని అంటే తను ఇచ్చిన ఆలోచన చూడండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాం. అబ్షాలోము అహితోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుకై ఆలోచన చేతము రమ్మనగా, అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నువ్వు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతువని ఇశ్రాయేలందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలుకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. చూసారా? చాలా బాధకరమైనటువంటిది. ఎందుకంటే దావీదునకు ఉపపత్నులు చాలామంది ఉన్నారు, భార్యలు ఉన్నారు. అయితే భార్యలతో నువ్వు వెళ్ళొద్దు, దావీదునకు ఉన్నటువంటి ఉపపత్నులను నువ్వు చెరిపేసేయి. అది కూడా ప్రజలందరూ చూస్తుండగా మేడ మీద ఒక డేరా వేసి అందరూ చూస్తుండగా అందరికీ తెలిసేటట్టుగా వారితో నువ్వు పాపము చేయని చెడ్డ ఆలోచన ఇచ్చాడు. ఎవడు వాడు? అహితోపేలు అనేటువంటి మంత్రి. అలాంటి ఆలోచనలు ఒకవేళ అబ్షాలోముకు వచ్చినా సరే అది కరెక్ట్ కాదని గద్దించి బుద్ధి చెప్పవలసినటువంటి అహితోపేలు చెడ్డ ఆలోచన ఇచ్చాడు. జాగ్రత్త, సమాజంలో మనం బ్రతుకుతున్నాం, మనకు చెడ్డ ఆలోచనలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ నువ్వు ఇలా చేయకపోతే ఇశ్రాయేలందరికీ నువ్వు వ్యతిరేకమవుతావు, ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దావీదుకు అనుకూలమవుతారు. కాబట్టి ఇప్పుడు దావీదునకు అనుకూలంగా కాకుండా ఇశ్రాయేలందరూ నీ పక్షాన ఉండాలి అని తెలియాలంటే ఇలాంటి పని చేయాలని చెప్పినప్పుడు ఆ పని చేయడానికి తాను పూనుకున్నాడు.
ఆ పని చేయుటకు తాను పూనుకొని ఆ పని చేసేశాడు. 22వ వచనం, కాబట్టి మేడ మీద వారు అబ్షలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలుకందరికి తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అంటే అహీతోపేలు యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉండేదంట? దేవుడే చెప్పాడు, ఈయన ద్వారా దేవుడే చెప్పాడు అన్నట్టుగా దావీదుకు ఉండేదంట. ఆ తర్వాత దావీదు కుమారుడైన అబ్షలోము కూడా అలాగే ఉందంట. నిజమే, కొన్నిసార్లు కొంతమంది ఇచ్చేటువంటి ఆలోచనలు నిజమే అన్నట్టుగా ఉంటాయి. నిజమే, వాళ్ళు చెప్పింది అలాగే చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ తర్వాత జీవితాలు పాడైపోతాయి. చెడ్డ ఆలోచన ఇచ్చాడు, తన ఉపపత్తులను పాడు చేయించాడు. అలాగే మనం తామారు జీవితంలో చూస్తే అమ్నోను దగ్గర ఒకడు ఉన్నాడు, అతని పేరు ఏంటంటే యెహోనాదా. వాడు బహు కపటం గలవాడు. వాడే కదా అమ్నోను జ్వరం వచ్చినట్టు పడుకో, నీ చెల్లెలు రొట్టె తీసుకొస్తుంది, అప్పుడు తనతో పాపం చేయొచ్చు అని చెప్పి ఆలోచన ఇచ్చాడు కదా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వారు రాజైనటువంటి దావీదు పరిపాలనలో ఉన్నారు. కానీ వారి సమయం వచ్చినప్పుడు వారి చెడ్డ ఆలోచనలు వాళ్ళు వ్యక్తపరిచారు, బయటికి చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు అబ్షలోము ఎవరి ఆలోచన విన్నాడు? అహీతోపేలు యొక్క ఆలోచన విని దావీదుకి ఇష్టం లేనటువంటి ఆ చెడ్డ పని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 17వ అధ్యాయంలోకి వద్దాం. 17వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మరొక ఆలోచన చెప్తున్నాడు. ఏంటి ఆలోచన? 17వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పెదను. నీతో సమాధాన పడుదురు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షలోముతో చెప్పగా ఈ బోధ అబ్షలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకందరికి యుక్తముగా కనబడెను. చూసారా, అబ్షలోము ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాడు? ఎట్లా రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఈలోగా అహీతోపేలు ఆలోచన ఏమిచ్చాడంటే, నీ తండ్రి అయినటువంటి దావీదు అలసట నుండి అలసిపోయి ఉన్నాడు, అతన్ని పట్టుకోవడం చాలా సులభం, కాబట్టి నాకు ఎంతమంది కావాలి? నాకు 12,000 మందిని ఇస్తే నేను వెళ్ళి మీ నాన్నను చంపేస్తాను. కొన్నిసార్లు అంటారు కదా, పక్కనోడే పక్కన ఏం చేస్తాడు? బల్లెపోటు పొడుస్తారంట. ఇందిరాగాంధీని చంపింది ఎవరు? తన పక్కన ఉన్న బాడీగార్డే చంపేశారు. ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎలాంటి వారు అనే సంగతులు ఎవరికి తెలుస్తుంది అంటే తన ప్రక్కన ఉన్న వారికి ఎక్కువగా తెలుస్తుంది. అందుకే గూఢాచారులు కూడా ఏం చేస్తారంటే మంత్రుల దగ్గర, రాజుల దగ్గర ఉన్నటువంటి వారికి అంతో ఇంత లంచాలు ఇచ్చి వారి రహస్యాలు తెలుసుకొని ఎక్కడుంటారో ఏం చేస్తారో అన్నీ తెలుసుకొని వీళ్ళ డబ్బుడికి అమ్ముడుకు పోయి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఇప్పుడు దావీదు ఎలాంటి స్వభావం గలవాడో ఆయనకు బాగా తెలుసు, ఎవరికి? అహీతోపేలుకి. కాబట్టి ఇప్పుడు అలసిపోయాడు, అరణ్యములోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ సమయంలో నాకు సైన్యాన్ని ఇస్తే నేను వెళ్ళి పట్టుకుంటాను అని చెప్పి చెప్పగానే సరే అనుకున్నాడు. ఈలోగా ఎందుకో ఆలోచన వచ్చింది, అహీతోపేలు చెప్పిన ఆలోచన నిజమా కాదా అని ఒక్కసారిగా మరొక వ్యక్తిని పిలిపించాడు. ఆ వ్యక్తి ఎవరంటే 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతడి పిలువనంపుడని అబ్షలోము ఆజ్ఞయగా హూషై అబ్షలోము వద్దకు వచ్చెను. అబ్షలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనం చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పమని అతను అడగగా హూషై అబ్షలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అన్నాడు. హల్లెలూయా. నిజమేనయ్యా, అహీతోపేలు చెప్పింది వాస్తవమే. నీ తండ్రి అయినటువంటి దావీదు అలసిపోయి ఉన్నాడు, పంపించేసేయి. 12,000 మంది ఏంది, 24,000 మందిని ఇచ్చి పంపించేసి అని చెప్పలేదు. ఈయన పేరేంటి? అర్కీయుడైన హూషై. ఈ హూషై ఎవరంటే దావీదు రాజు యొక్క ముఖ్య స్నేహితుడు హూషై. ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన సరైంది కానే కాదు. ఎందుకంటే అడవిలో పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటి వంటి వారు రేగిన మనసుతో ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ నీ తండ్రి ఎలాంటి వాడు తెలుసా? సింహపు గుండె వంటి గుండె గలవారు, తనతో పాటు ఉన్నవారు సామాన్యులు కాదు, వాళ్ళు ఏదో ఒక గృహంలో ఉంటారు. అయితే మీకు ఒక ఆలోచన చెబుతాను. ఏంటి ఆలోచన అంటే 12,000 మంది కాదు, ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారు అందరిని పిలువు, అందరినీ ఇస్కరేణుల వలె ఉన్నారు కదా, అందరినీ పంపించేసేయి. ఎవరికి కనబడితే వారు అతన్ని చంపేస్తారులే
అనే ఆలోచన ఈయన ఇచ్చేసరికి ఈ యొక్క హూషై ఇచ్చినటువంటి ఆలోచన వారందరికీ మంచి అనిపించిందట. ఆ మాట చదువుకుందాం. 14వ వచనం చూద్దాం. అబ్షలోమును ఇశ్రాయేలు ఈ మాట విని, ఏ మాట విని? అర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలయనగా యెహోవా అబ్షలోము మీదికి ఉపద్రవం రప్పింపగలనందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను అని రాయబడింది. హల్లెలూయా. అహీతోపెలు చెప్పిన ఆలోచన దానిని చెడగొట్టుట కొరకై, దాన్ని వ్యర్థం చేయుట కొరకై దేవుడే అబ్షలోము మీదికి ఉపద్రవం రప్పించాలని ఆ టైంలో మంచి ఆలోచన ఎవరికి ఇచ్చాడు? హూషైకి ఇచ్చాడు దేవుడు. మన జీవితాల్లో మన మీద మనకు తెలియకుండా చెడ్డ ఆలోచనలు చేసి చెడ్డ తలంపులతో ఒకవేళ ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే, నిజంగా నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆ ఆలోచన మన మీద జరగకుండా ఎవరినో ఒకరిని వాడుకొని ఆలోచనలు ఏం చేస్తాడు? దేవుడు వ్యర్థం చేస్తాడు. అది మనం నమ్మాలి ప్రియులారా, అది మనం నమ్మాలి. హూషై ద్వారా చెప్పబడిన మాట అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే గొప్పగా ఉందనుకొని వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? సరే అని చెప్పేసి అందరూ యుద్ధానికి పోయినట్టుగా దావీదుని పట్టుకోవడానికి అందరూ కూడా వెళ్ళిపోయారు. 15వ వచనం చూద్దాం. కాబట్టి హూషై అబ్షలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలకందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను, తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటి స్థలములో ఉండవద్దనియు, రాజును అతని పక్షమందున్న జనులందరూ నశింపకుండానట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడని దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను. 17వ వచనం. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండనట్లు యోనాతానును అహీమయస్సును ఎన్రోగేల్ దగ్గర నిలిచుండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజేసిరి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు రాజు అరణ్యములో ఉన్నాడు. హూషై అయినటువంటి వ్యక్తి అబ్షలోము దగ్గర ఉన్నాడు. అయితే అబ్షలోముకు అహీతోపెలు చెడ్డ ఆలోచన ఇచ్చాడు, హూషై మంచి ఆలోచన ఇచ్చాడు. ఈ సంగతులని దావీదుకి ఎలా తెలియాలి అని అంటే, అక్కడ ఏరు దాటి అంటే ఆ వంక ఆ తర్వాత లేదా ఆ వాగు పై భాగంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఒక అతని పేరేమో అహిమయస్సు, మరొక వ్యక్తి పేరు యోనాతాను. వీళ్ళకి సమాచారం ఎలా తెలియాలంటే, ఆ వాగు దగ్గర ఆ వంక దగ్గర ఉన్నటువంటి ఒక ఆమె ఉంది, ఆమె పేరు రాయబడలేదు. ఆ స్త్రీకి ఎవరు చెప్పారు? హూషై చెప్పాడు. హూషై చెప్పగానే ఆ స్త్రీ ఒక మంచి ప్లాన్ చేసింది. ఏంటి చేసింది ఆ ప్లాన్ చూడండి. 18వ వచనం. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షలోమునకు తెలిపిన గాని వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను. అబ్షలోము సేవకులు ఆ ఇంట ఆమె యొద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పిన గనక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తరువాత యోనాతానును అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నువ్వు లేచి త్వరగా నది దాటవలసిందని అతనితో చెప్పగా దావీదును అతని యొద్ద ఉన్న జనులందరూ లేచి యొర్దాను దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండినవాడు ఒక్కడునూ లేకపోయెను. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. చూశారా? దావీదు పట్ల పడిన కుట్ర అబ్షలోముది. ఆ కుట్రలో భాగస్థుడిగా అహీతోపెలు వచ్చాడు. అహీతోపెలు చెప్పిన ఆలోచన బట్టి దేవుడు ఏం చేశాడు? అబ్షలోముకు ఒక ఆలోచన ఇచ్చి హూషైని పిలిచాడు. ఆ హూషై అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషించారు. ఈలోగా హూషై ఆ యొక్క యోనాతానికి అహీమయస్సుకి సమాచారం చెప్పారు. వాళ్ళకి సమాచారం చెప్పాడని సంగతి అబ్షలోము తెలుసుకొని ఒక స్త్రీ ఇంటికి పంపించాడు. ఆ స్త్రీ ఏం చేసింది? వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఆ బావిలో దిగినటువంటి వీళ్ళని పైన ఒక బట్ట వేసి ఆ బట్ట మీద గోధుమ పిండిని ఆరబోసి వాళ్ళు దాటి వెళ్ళిపోయారని చెప్పేసి అన్నది. దాటి వెళ్ళిపోయారు. రాహాబు కూడా అదే చెప్పింది కదా, వేగుల వారు వచ్చినప్పుడు వారు వెళ్ళిపోయారు, మీరు వెతుకుతే ఒకవేళ దొరుకుతారన్నారు కదా.
నిజంగా ఆ స్త్రీ కూడా అప్పటికప్పుడు చేసిన మంచి ప్లాన్ చూడండి. దేవుని బిడ్డలను దాచిపెట్టింది అక్కడ. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళి దావీదుకు చెప్పిన తర్వాత దావీదు అక్కడి నుంచి ఏమైపోయాడు, పారిపోయాడు, మరొక చోటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన సంగతిని గుర్తెరిగినటువంటి ఈ యొక్క అహీతోపేలు, అరే నేను చెప్పిన ఆలోచన అబ్షలోము వినలేదు, ఆ యొక్క హూషై వ్యక్తి చెప్పిన ఆలోచన విన్నారు అని ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అహీతోపేలు ఇంటికెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోయాడు. అందుకే ఎవడు తవ్వుకున్న గుంత వాడికే. బైబిల్లో ఉరిపెట్టుకొని చచ్చిన వారు ముగ్గురు కదా. మొదట అహీతోపేలు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు, హామాను ఉరివేయబడి చనిపోయాడు, ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలే. అహీతోపేలు ఆలోచన మంచిది కాదు, దావీదుని చంపాలనుకున్నాడు. ఆ తర్వాత హామాను ఆలోచన కూడా మంచిది కాదు, మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఆలోచన కూడా మంచిది కాదు, యేసు ప్రభుని నమ్ముకోవాలనుకున్నాడు, అమ్మేశాడు కూడా. కాబట్టి మనం చేసే ఆలోచన ఎలా ఉంటాయో ఆలోచన చేద్దాం. దేవునికి, దేవుని సేవకునికి లేక దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన ఆలోచన ఎవరైనా చేస్తుంటే అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు, అది మనకే నష్టము అని చెప్పాలి. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టేలే, అట్లనే చేయాలి, ఆయనకు అట్లే చేయాలని ఒక విశ్వాసికి చేసినా సేవకుని చేసినా ప్రభు ఏమన్నాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. దావీదంటే ఎంత హృదయానుసారుడు, ఎంత ఇష్టమో తెలుసా దేవునికి. కానీ అబ్షలోము చేతిలో ఎందుకు చనిపోవాలనే ఉద్దేశంతో అడవుల పాలైపోయాడు. కాబట్టి ప్రియులరా, దావీదుని చంపడానికి ఎంత ప్రయత్నాలు, ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు అల్లిక చేసినప్పటికీ చివరికి అహీతోపేలు చనిపోయాడు. అయితే తాను చెడిపోవడానికి, అబ్షలోము యొక్క ఆలోచన వ్యర్థం కావడానికి బలమైన కారణం ఎవరంటే దేవుడే. ఈ దేవుడే అయ్యుంటే, ఈ దేవుడు అయ్యున్నాడనే సంగతిని ఎలా గుర్తించగలమంటే దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30-31 వచనాలు. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా ఖాళీ నడకను వెళ్ళెను. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. హల్లెలూయా. చూసారా, ఆయన ఒకవైపున పారిపోతున్నాడు, ఈలోగా దేవునికి ప్రార్థన కూడా చేసేసాడు. అందుకే వాక్యం రాయబడింది, మీకు మీరే పగ తీర్చుకొనక న్యాయము తీర్చే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి అంటాడు. మనతో ఉండేటువంటి వ్యక్తులు, మనల్ని వ్యతిరేకంగా చూసే మనుషులతో ఒకవేళ కలిసిపోయినట్లయితే మనం ఊరేసుకుని చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు, మనము కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ వ్యక్తి కోసమై ప్రార్థన చేసి ఏం చేయాలి, అతన్ని దేవునికి అప్పగించాలంతే. దావీదు భక్తుడు అప్పగించిన తర్వాతనే అహీతోపేలు ఆలోచన చేశాడు. ఈ ఆలోచన సరిగా లేదని అబ్షలోము హూషైని పిలిపించి అడిగాడు. అందుకే దేవుడు ఆయన ఆలోచన చేశాడు, వ్యర్థం చేశాడు. అహీతోపేలు ఉరి వేసుకొని చనిపోవడం ఉందా, దావీదు భక్తుడు ప్రార్థన చేయడం ఉందా? దావీదు భక్తుడు ప్రారంభంలోనే ప్రార్థన చేసి ఏం చేశాడు, దేవునికి అప్పగించేశాడు అంతే. అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు అన్నాడు అంతే. దేవుడు బాగు చేస్తాడు కదా, చెడగొడతాడు దేవుడు అంటే? బాగలేని వారిని దేవుడు బాగు చేస్తాడు, బాగుండి చెడ్డ ఆలోచన కలిగి ఉంటే వాడిని పాడు చేస్తాడు దేవుడు తప్పక. ఒకవేళ హూషై లేకపోయింటే ఆయన మాట విని అబ్షలోము ఏం చేసేవాడు, ఖచ్చితంగా 12,000 మంది నుంచి పంపించేవాడు. ఆ రోజున 12,000 మందితో పాటు అహీతోపేలు కూడా చచ్చేవాడు, ఖచ్చితంగా అహీతోపేలు కూడా చచ్చేవాడు. కానీ దావీదు చేత చంపబడక, నరహత్య చేయబడక తనకు తానే చచ్చిపోయేటట్టుగా దావీదు భక్తుని ప్రార్థన దేవుడు విని తనకు ఆయాసకరంగా ఉన్నటువంటి అహీతోపేలు లేకుండా చేసేశాడు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ రోజున మన మీద ఇలాంటి కుట్రలు చేసేవారు ఉంటారు, ఇలాంటి చెడ్డ ఆలోచన చెప్పేవారు ఉంటారు, ఇలాగన చెడగొట్టేవారు ఉంటారు. అయితే వారు చచ్చిపోవాలని మనం ప్రార్థన చేయకూడదు, కానీ వారి ఆలోచనలను చెడగొట్టి వారికి మంచి ఆలోచన దయచే ప్రభు అనే ప్రార్థన మనము చేస్తే తప్పకుండా వారి ఆలోచన మార్చి మంచి ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అలాంటి కృప
మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.